సో ఇరుముడి మూవీ గురించి టోటల్ స్పాయిలర్స్ మాట్లాడేస్తాను ఇప్పుడే. నాకు ఇరుముడి సినిమా చాలా రోజుల తర్వాత ఒక రవితేజ సినిమా అరే చాలా బాగుంది ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఏంటిది డిఫరెంట్ గా స్టార్ట్ అయింది అనిపించింది. కొంచెం కమర్షియల్ వెళ్ళిపోయారు. మరీ టీచర్ ఆ రేంజ్ లో మార్కులు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయిని అట్లా కొట్టి బయటకు తీసుకొచ్చి వాళ్ళందరి ముంగట చేసి ఒకళ్ళ దండ వేపించి నీళ్ళు చెప్పిచ్చేసి అలా కొట్టడం అంతా నాకు కొంచెం ఓవర్ అయిపోయింది. అది మరీ ఎక్కువ అయిపోయింది. ఎట్లా అంటే మన తెలుగు సినిమా 1-2 ఎక్కువ చేయదు, అతికి అమ్మ మొగుడు చేస్తారనమాట. అది అతికి అమ్మ మొగుడు ఆ పర్టికులర్ ఇది మరీ వెళ్ళిపోయిందని ఫీలింగ్ వచ్చి ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన కరెక్టే, బట్ మరీ అట్లా ఎవరు చేయరు రియల్ లైఫ్ అట్లా బిహేవియర్. బట్ ఇది సినిమా కదా అనుకుని వదిలేసిన. అక్కడ వరకు వెళ్ళింది మెల్లగా సినిమా స్టార్ట్ అయింది. ఇట్స్ రియలీ ఎంగేజింగ్ టు సీ దాట్. ఎక్కడ కూడా రవితేజ గారు సినిమా అవతల ఉన్నట్టు ఎక్కడ అనిపించలేదు. కానీ సినిమాలో క్యారెక్టర్ ముఖ్యంగా ఏదైతే మన త్రినాథ్ రామకాస్ క్యారెక్టర్ అవుతుందో అది త్రినాథ్ రామకాస్ క్యారెక్టర్ లెక్క అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ జనరల్ గా మనం రవితేజ గారి కొన్ని మేనరిజమ్స్ చూస్తాం, దీంట్లో అట్లా ఏం అనిపించలేదు నాకు. రియల్లీ క్లీన్, ఇక్కడ కూడా ఒక పరిమితి మించి ఇక్కడ ఏది చేయలేదు. అది నాకు మంచి అనిపించింది. గుడ్ క్యారెక్టర్స్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఏరియాలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండడం, దానికి మళ్ళీ వీళ్ళు మాల వేయడం అండ్ ఎవ్రీథింగ్ అది మంచి అనిపించింది. అండ్ టెక్నికల్లీ చూసుకుంటే నువ్వు సినిమా మొత్తంలో ఈ అయ్యప్ప మాల అండ్ ఆల్సో అయ్యప్ప స్వామి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో తీసేసిన సినిమాకి అసలు ఏ రకంగా ఫరక్ ఏం పడదు. అదొక అలంకరణ లెక్క వాడిరు, అలంకరణ లెక్క బాగా వాడిరు అని ఫీలింగ్ వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే ఇంకొక యాంగిల్ లో చూసుకుంటే నీకు అయ్యప్ప మాల ఒక వీక్నెస్ అంతే కదా. అయ్యప్ప మాల ఉండడం వల్లనే స్టోరీలు కొన్ని బీట్స్ మారుతాయి. అరే ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసింది దీని, అది దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అరే ఓకే జనంతా తెలివి పెట్టారు, బుర్ర పెట్టారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అది నాకు బాగా అనిపించింది. క్యారెక్టర్స్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీని అండ్ ఆల్సో ఇది రవితేజ వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు సెటప్ చేసిన విధానం, వాళ్ళ కూతురు సిచ్యువేషన్ అండ్ వీళ్ళ ఊరికి బస్సు రాకపోవడం అనేది పెట్టుకున్నారు కానీ అది కొంచెం ఓవర్ అయిపోయింది. వీళ్ళేమో స్మార్ట్ ఫోన్ జమానాలో ఉన్నారు. ఎక్కడో యాక్చువల్లీ అది నేను ప్రసాద్ చూసిన అక్కడ సబ్ టైటిల్స్ వేసారు, అక్కడ ఊరి పేరేమో ఆతూర్ అని పడుతుంది, వీళ్ళేమో పొల్లూరు అని అంటున్నారు. అంటే వాళ్ళు తమిళ కోసం మార్చారో నాకు అర్థం కాలే, కానీ నాకు అది ఒకటి తేడా కొట్టేసింది వేరే విషయం. కానీ అది మరీ పల్లెటూరో తెలియదు నాకు. బట్ మరీ పల్లెటూరు అయినా కానీ ఇప్పటికీ కూడా 2026, 2024, 2023 అనుకున్నా కానీ ఇప్పటికీ కూడా ఆ ఊర్లోకి ఆర్టీసీ బస్సు వెళ్లకుండా ఉండేటట్టు ఉందా అని నా క్వశ్చన్. ఆబ్వియస్లీ ఇప్పటికీ ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఆ రేంజ్ లో ఉన్నదో తెలియదు నాకు. సో అట్లా అనుకున్నా కానీ అదొకటి తేడా కొట్టేసింది. అరే ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది. ఈ కన్వెన్షనల్ రైటింగ్ దరిద్రం అనమాట. కమర్షియల్ గా కొన్ని ఏరియాస్ లో పోయినాయి. వీళ్ళు చెడ్డోళ్ళు ఇట్లే ఉంటారు, వీళ్ళు ఇట్లే బిహేవ్ చేస్తారు, ఇదే జరుగుతుంది అన్నట్టుగా కొన్ని సీన్స్ జరుగుతాయి. దాన్ని కొంచెం రియలిస్టిక్ గా వెళ్ళాలని కొంచెం మితిమీరిపోతారు అనమాట. టచ్లు చేస్తా ఉంటారు అమ్మాయిలతో. లిటరల్ గా వాళ్ళని చూసినప్పుడు అమ్మా బాబోయ్ ఈ అమ్మాయిలకి ఇప్పుడు ఏమైతుందో అని భయం అయితే అవుతుంది, ఏమైపోతా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. దట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. నాకు నచ్చిన విషయం ఏంటంటే రవితేజ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో సూపర్ హీరో కాదు. సూపర్ హీరో ఇన్ సెన్స్ దాట్ కరెక్టే, వాడు కొట్టేస్తాడు అందరిని. శ్రీనాథ్ అనేటోడు అందరిని కొట్టేస్తాడు, వాడిని చూసి అందరు భయపడతారు. బట్ వానికి వీక్నెస్ ఉంటాయి, వానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తాగుబోతు బాగా, కూతురు అంటే అపారమైన ప్రేమ, అయ్యప్ప మాలేస్తాడు. తాగిన వీక్నెస్ చాలా ఇబ్బంది అయిపోతుంది, బట్ హీస్ నాట్ ఇన్ కంట్రోల్. అదొకటి అనుకున్నా కానీ అయ్యప్ప మాల వేసినప్పుడు ఈ ఏడాది మొత్తం చేసిన పనులన్నీ ఈ 41 రోజులలో ఎవడో ఒకటి ఏదో చేయొచ్చు అని ఒక భయం క్రియేట్ చేయగలుగుతుంది. సో దాట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పెట్టినట్టు అనిపించింది. ఇట్స్ గుడ్ యాక్షన్. అట్లా ఉండాలి క్యారెక్టర్స్. జస్ట్ నువ్వు ఏదో 4 పంచాయలకు లేస్తా అండ్ ఆల్సో 40 మందిని కొట్టేస్తా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, జైలర్ లో రజనీకాంత్ లెక్క స్లో మోషన్ వచ్చి నడిచేస్తా, నాకు ఎలాంటి వీక్నెస్ లేదంటే ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇక్కడ త్రినాథ్ చేసే ప్రతిదానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది కాబట్టి అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానివల్ల ఇంకేమైనా గడి తీసుకెళ్లిరా అంటే లేదని చెప్తా, బట్ స్టిల్ అది కూర్చుంది. త్రినాథ్ ఎంత అనుకున్నా గానీ కూతురుని కోల్పోయింది, కూతురు చచ్చిపోయింది. ఆ కూతురు చచ్చిపోయేది కూడా ఒక రకంగా జస్ట్ ఏదో రాలేదు. త్రినాథ్ అనేటువంటి ఈ 40 రోజులలో ఆల్రెడీ ఒకటి చంపేసిన అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ ఆల్సో త్రినాథ్ ని చంపడానికి వచ్చారు. ఎవరు? త్రినాథ్ అయ్యప్ప మాలేసిన తర్వాత మన అజయ్ ఘోష్ వాళ్ళ కూడా చంపడానికి వచ్చారు. ఇదే సిచ్యువేషన్ అయ్యప్ప మాల వేసుకొని నువ్వు కట్టు విడిది కొట్టి ఈ 41 రోజులలో కూతుర్ని భార్యని చంపే ఆప్షన్ ఉండొచ్చు. సో అట్లా నీకు ఆ థ్రెట్ బాగా సెటప్ చేసిన అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా సెటప్ అయింది. ముఖ్యంగా రౌడీగాలు ఉంటారు, ఆ రౌడీగాలని ఏదో సెకండ్ హాఫ్ లో ఏదో చేయాలని చెప్పకుండా ప్రాబ్లం వచ్చింది, అర్థమైపోయింది, వెంటనే కొట్టే తెచ్చలేక దాన్ని అక్కడ సాల్వ్ చేసిండు. దానికి స్టిల్ థ్రెట్ క్రియేట్ చేసిండు. అమ్మో వీళ్ళు ఇంకా మారిరా లేదో తెలియదు మనకి. వాళ్ళు వడిసే వాళ్ళ కూతురు చెప్పింది వీడు వాళ్ళని వడిసే టైర్ పంచర్ చేసిర్రు. టైర్ పంచర్ చేసిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత మిస్బిహేవ్ చేసిర్రు. టెక్నికలీ అసాల్ట్ అది వేరే విషయం, అంత చేసిర్రు. కాబట్టి దీన్ని నేను నాన్నకి చెప్పాను అనకుండా వెంటనే చెప్పింది. నాన్న వెంటనే రియాక్ట్ అయ్యిండు. రవితేజ వచ్చేసి వాళ్ళని కొట్టిన తర్వాత మళ్ళీ సాయి కుమార్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ బ్రో. ఈ సినిమాలో కూతురు వచ్చేసి నాన్న ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారంటే ఆ ఆడపిల్ల అయితే మాత్రం కొంచెం భయం ఉండాలని మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు పడే డైలాగులు ఎట్లుంటాయంటే అణిగి ఉండాలి, ఆడపిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, చుడిదారులు వేసుకోవాలి, ఇట్లా అవన్నీ పెడతా ఉంటారు. ఆయన ఒక డైలాగ్ చేస్తారు ఎప్పుడు ఫైట్ అయిపోయిన తర్వాత రవితేజ వాళ్ళ ఇంటికి వచ్చేసి నా కూతురు అయితే నువ్వెందుకు కొట్లాడిపోయినావు అని చెప్పేసి మాట్లాడతారు కదా. అప్పుడు ఆయన అంటాడు ఆడపిల్లలు భయపడి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే మాట్లాడుతుంటే లిటరల్ గా థియేటర్ లో ప్రసాద్ స్క్రీన్ 2 లో చూస్తున్నా చాలా మంది ఈ వాయిస్ వచ్చింది నాకు.
అరే థ్యాంక్స్ రా భయ్, అందరు ఒక మీటర్ లో ఉన్నారు, నాకు ఒక్కరికి తేడా తేడా మాట్లాడుతున్నారు నువ్వు అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. బట్ వెంటనే ఆ జనాలు అందరూ అట్లా రియాక్ట్ అయ్యేసరికి ఓకే ఓకే ఐఎమ్ ద రైట్ మీటర్, ఏదో మాట్లాడతాడు. నాకేమనిపించింది అంటే సరే నువ్వు బ్యాక్వర్డ్ థింకింగ్ లేకున్నావు అనుకోవచ్చు, బట్ ఆ క్యారెక్టర్ ని నువ్వు యూజ్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిస్సహాయపరుడు ఎవరు సాయి కుమార్ క్యారెక్టర్ గా సొంత కూతురుకి అంత జరిగిన తర్వాత ఇక ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఇంకా ఏం చేద్దాం అన్నప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాడు దాన్ని, దీని ఏమంటారు కూతురికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కూడా అనిపించలేదు నాకు. అది అంటే వాట్ ఇస్ సంథింగ్, ఏదో వీడియోలు తీసిర్రు ఏదో జరిగింది, ప్రాబ్లం అక్కడ రావట్లేదు నీకు, కూతురు వేరే వాళ్ళ కూతురుని చంపాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు నీట్ గా పోయి రవితేజకి ఈ విషయం చెప్పేసి నీ కూతురుని చంపేయమంటున్నారు అని చెప్పినా గానీ, ఫోన్ చేసినా ఏదో చేసినా గానీ రవితేజ వచ్చి ఏదో హ్యాండిల్ చేస్తావు, నువ్వు అట్లా హ్యాండిల్ చేయలే, నిస్సహాయపరుడివి నువ్వు. వెంటనే అణిగిమని ఉందాం, భయపడి ఉందాం, ఏదో తప్పించేసుకుందాం అని ఆలోచించినావు. ఆ క్యారెక్టర్ అట్లా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే జస్ట్ ఏదో మాటలకు కాకుండా క్యారెక్టర్ తోటి ఏదో చేసాడు సెకండ్ హాఫ్ లో, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ట్విస్ట్ అద్భుతంగా వర్కౌట్ అయింది, నాకు చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఈ పర్టికులర్ టీచర్ ని చూస్తే తేడానే కొడుతుంది. ఆ అమ్మాయి ఏదో స్పెషల్ క్లాస్ అని తీసుకొచ్చింది, ఏదో మెడిటేషన్ అని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తుంది, స్నానం చేసినామని చెప్పింది, చేతులు వస్తుంది. అమ్మ బాబోయ్ నువ్వు అక్కడికి వెళ్ళిపోయినావా లిటరల్ గా. సినిమా మొత్తం నువ్వు గమనిస్తే ఆ పాయింట్ వరకు కూడా మగవాళ్ళు చెడ్డ వాళ్ళకి అంటే లైక్ ఎవరైతే ఈ దొంగనా కొడుకులు ఉంటారో ఈ దొంగనా కొడుకులతో జాగ్రత్తగా ఉండాలన్నట్టు చూపిస్తాం. రవితేజ ఇక్కడ అందరినీ కూతురు లెక్క చూసుకుంటా ఉన్నారు, ఇదికి కాపాడుతూ వస్తుంటే వాళ్ళు అర్థికున్నారు వాళ్ళ నుంచి కాపాడాలన్నట్టు ఉంటాం. ఇదికి చూసుకుంటే వెంటనే కాపాడాల్సింది వాళ్ళ దగ్గర నుంచి కాదురా, ఈ లేడీ టీచర్ నుంచి షీఈస్ లిటరలీ పీడోఫైల్ అన్నట్టుగా చూపిస్తా ఉంటారు. టెక్నికల్ అదే కదా మనకి సెకండ్ హాఫ్ ట్విస్ట్ రివీల్ అయ్యేంత వరకు కూడా అదే. అమ్మ బాబు ఈ యాంగిల్ తీసుకొచ్చినావా, లిటరల్ చెప్తున్నా తెలుగు సినిమాలో ఇట్లాంటిది ఒక పిట్టు పెడతారా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయాలి. దాన్ని అలా తీసుకొచ్చిన తర్వాత ఇట్ వెంట్ ఆన్. ఎప్పుడైతే రవితేజ గారు వస్తారో వాళ్ళ కూతురుతో ఆటో ఎక్కించుకొని కూడా గెలాదంతా కూడా అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. చిన్నపిల్ల ఎవరైతే 10th క్లాస్ పిల్ల ఉంటుందో వెంటనే చెప్పడానికి కూడా ట్రై చేస్తుంది. షీ ట్రైస్ తర్వాత ఒక సర్టన్ పాయింట్ తర్వాత ట్రామా క్రియేట్ అయిపోయి ఆమె ఆగిపోతుంది. ఎప్పుడైతే రవితేజ అమ్మ గాయత్రం టాప్ 1 రావాలమ్మా ఇది అన్న తర్వాత అర్థమైంది మెల్లగా ఆమెకున్న డోర్స్ అన్ని మెల్లమెల్ల క్లోజ్ అయిపోవడం అంతా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో జరుగుతూ ఉంటది. మేజర్ థ్రెట్ ఇదే, బట్ మనకి మాత్రం తెలుసు, వేరే క్యారెక్టర్స్ తెలియదు. రవితేజ గారికి ఉన్న మేజర్ థ్రెట్ అప్పటి వరకు వాళ్ళకి తెలిసే క్యారెక్టర్ ఏంటి, అజయ్ ఘోష్ వాళ్ళ కొడుకుని చంపేసారు ఎవరో, అజయ్ ఘోష్ ఇప్పుడు వచ్చి ఏమని చేస్తారా అదొకటి ఉంది. దీంతో పాటు మేజర్ థ్రెట్ ఈ పాపకి ఏదో అయిపోతుంది, 10th క్లాస్ పిల్ల ఏదో అవుతుంది, ఇట్లా ఈ ఫీలింగ్ ఉంది. ఈ టైంలో మనోడు మానేస్తున్నాడు. ఇప్పుడైతే మందు మానేస్తా అని చెప్పిన తర్వాత ఇంటర్మిషన్ పడిందో నాకు మా సూపర్ చాలా క్వశ్చన్స్ ఇంకా అన్సాల్వ్డ్ ఉన్నాయి, ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. అండ్ ఆ క్యారెక్టర్స్ తోటి నేను భయం ఫీల్ అవుతున్నా వీళ్ళకి ఏమైపోతా అని చెప్పేసి. దాట్ వాస్ గుడ్ రైటింగ్, సీరియస్లీ అప్రిషియేట్ చేయాలి వీటికి. ఇప్పుడు ఏమైపోతా అనే ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ అనుకున్న తర్వాత సినిమా సెకండ్ హాఫ్ లో కూడా వెళ్ళే తీరు అట్లే ఉంటది. కూతురికి తెలిసిపోతుంది ఇది సిచ్యువేషన్ అని చెప్పి, 10th క్లాస్ పిల్లకి వాళ్ళ అక్కకి ఇట్లా అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. వీళ్ళ నాన్నకి చెప్పాలి, వీళ్ళ నాన్న మానేసుకున్నాడు చెప్తామనే టైంకి షీ బికమ్ ప్యూబర్టీ వచ్చేస్తుంది, పుష్పవతి అయిపోతుంది. రియల్లీ గుడ్ రైటింగ్. ఏదో చెప్పాలి స్టోరీని ముంగడికి తీసుకెళ్లాలన్నట్టుగా రాయలేదు. అది కొంచెం సిన్సియర్ గా రాద్దాం. ఆ టైంలో ఆల్రెడీ సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటుంది. పుష్పవతి పీరియడ్స్ అని చెప్పేసి బస్ లో ఒక కాన్వర్సేషన్ క్రియేట్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చిండు, సెటప్ ఆల్రెడీ పెట్టిండు, దాన్ని పే ఆఫ్ చేసిండు. కరెక్ట్ గా టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడైతే కావాలో అక్కడ పర్ఫెక్ట్ టైంలో అది పడింది. అమ్మా బయటకు వెళ్ళలేవు, టెక్నికలీ బయటకు వెళ్ళలేరు అనుకున్నా బయటకి వెళ్తుంది అమ్మాయి వేరే విషయం, కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడలేరు, అది ఒకటి బాగా సెట్ చేసుకున్నారు. సో ఇదంతా జరుగుతుంది, ఇదికి మనకి డ్రామా క్రియేట్ అవుతా ఉంటది. ఇక బాబు ఎట్లా ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తున్నది, లిటరల్ గా అసాల్ట్ చేస్తుంది అమ్మాయి, లిటరల్ గా లేడీ చేస్తుంది అనుకున్నా, ఇప్పుడు ఎట్లా రా బాబు పాపం అనుకుంటున్నా. ఆ టైంలో ఈ రౌడీ ఏదో వాళ్ళకి దొరుకుతుంది. దాట్ వాజ్ అ రియల్లీ ఫకింగ్ గుడ్ సీన్ మ్యాన్. నాకు అమ్మా ఇప్పుడు ఎట్లా రా వీళ్ళు చెప్పలేదు, చెప్దామని ట్రై చేస్తుంది. సోకాల్డ్ అజయ్ ఘోష్ ఏదైతే ఉందో నాకు అంత ఫీలింగ్ ఏమని రాలేదు, కాబట్టి ఏదో అనుకున్నాను. ఇవి మెయిన్ గా ఈ అనమ్మ చెప్తుందా లేదా వాళ్ళ నాన్నకి, అండ్ ఆల్సో అమ్మాయి పరిస్థితి ఏంటి, దాని మీద నాకు టెన్షన్ అవుతుండే. ఎప్పుడైతే గాయత్రి మిస్ అయిపోయింది, కనబడట్లేదని సాయి కుమార్ కి ఫోన్ రావడము, వీళ్ళందరూ వెతకడము, ఇడిదికు రవితేజ మొత్తం ఈ అయ్యప్ప పడి పూజలోనే ఉండిపోవడము, వీళ్ళందరూ చూడడము, మార్నింగ్ లేచేసరికి అనాథ శవం దొరికిందని చెప్పి వెళ్ళడము, సాయి కుమార్ మెల్లగా లోపలికి వెళ్ళిపోవడము, ఇడికి ప్రియభవాని శంకర్ వెళ్ళడం, గాయత్రి కాదు కదా అన్న తర్వాత మనమ్మ అన్న తర్వాత నాకు అమ్మ బాబోయ్ సీరియస్లీ వాట్ ద హెల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లిటరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనమ్మ చచ్చిపోతే అనుకోలేదు బ్రో, ఐల్ బి వెరీ ఆనెస్ట్. అంటే ఎవరైనా చచ్చిపోవచ్చేమో కానీ మనమ్మ చచ్చిపోతే నేను అనుకోలేదు. ఇది ట్రూలీ హార్డ్ హిట్టింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తగిలింది. బికాస్ మనకి ఉన్న థ్రెడ్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి బాగా డైవర్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. రియల్లీ గుడ్ రైటింగ్. మనమ్మ అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా హిట్ అయింది. దాని తర్వాత సినిమా కొంచెం పసపోయింది, ఐల్ బి వెరీ ఆనెస్ట్. అక్కడ నుంచి కొంచెం లూజ్ రైటింగ్ ఉంది, కన్వీనియంట్ వెళ్ళిపోయాడు. మనమ్మ చచ్చిపోయింది, అక్కడ వరకు బాగా రాసుకున్నాం. మనమ్మ చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం అనే దాని మీద అంత బాగా రాలేదు. సాయి కుమార్ దాకా ఫిష్ నాకు మంచిగా, సాయి కుమార్ వేసినని ఎప్పుడైతే ఫోన్ చేసినా తేడా కొట్టేసిన, సాయి కుమార్ ఏదో వేసిందని చెప్పేసి నాకు అనిపించింది. ఆ వాయిస్ నోట్ అంతా కూడా సెటప్ అండ్ పే ఆఫ్ అంత బాగా వర్కౌట్ అయింది. సాయి కుమార్ రావడం చంపేయడం అక్కడ వరకు నాకు ఓకే. బట్ ఎప్పుడైతే రివీల్
రివీల్ అయిందో ఎమ్మెల్యేకి స్కూల్ పిల్లలతో సరదాలు ఉన్నాయి అవన్నీ చేయడము, ఇది చేసిండు, అసాల్ట్ చేస్తాడు, అంతా కూడా నాకు పేలువంగా అనిపించింది. బికాస్ ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ విలన్ చూడగానే వీళ్ళు విలన్ అని అర్థమైపోతుంది. నువ్వు సినిమా స్టార్టింగ్ నుంచి వీడు మంచోడరా, అతి మంచోడరా, చాలా మంచోడరా అని చూపించినా గానీ వీళ్ళు ప్రీవియస్ గా చేసిన సినిమాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదో రకంగా అర్థమైపోతుంది వీడు విలన్. నేను ఫస్ట్ సెకండ్ ఎమ్మెల్యేని చూసిన వెంటనే వీడు విలన్ అని అర్థమైపోయింది సినిమాలో. సినిమా చేసిన బెస్ట్ పని ఏంటంటే ఒక సర్టెన్ పాయింట్ వరకు నువ్వు మనం మర్చిపోతావు, క్యారెక్టర్ ని మర్చిపోతావు ఉందని, కాబట్టి అక్కడ వరకు నీకు వర్కౌట్ అయింది. వీడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎప్పుడైతే ఎమ్మెల్యే కనబడిండో వీడేదో చేసాడు ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. అక్కడ నువ్వు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రంగస్థలంలో ప్రకాష్ రాజ్ గారు వర్కౌట్ కావడానికి కారణం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు బయట వేరే సినిమాల్లో కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తారు, ఫాదర్ క్యారెక్టర్స్ కానీ అదని ఇదని, సో దట్ యూ కాంట్ యాక్చువల్లీ సీ దట్ రంగస్థలంలో నిజంగానే ప్రకాష్ రాజ్ గారు విలనా హీరోనా లాస్ట్ లో తెలియదు, పాజిటివ్ నెగిటివ్ తెలియదు. లాస్ట్ లో ఆ నెగిటివ్ రాగానే మంచి ట్విస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం అప్పటి వరకు విలన్ గా చూస్తున్న జగపతి బాబు గారు చచ్చిపోయిన తర్వాత కూడా లైక్ ఏముండదు సినిమాలో, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అప్పుడు ఇది రావడం మంచి ట్విస్ట్. అది రావు రమేష్ కూడా అయిపోయిన గుడ్ క్యారెక్టర్. బట్ రావు రమేష్ లాంటి యాక్టర్ ని అంత చిన్న ఎమ్మెల్యే రోల్ తీసుకుంటే అర్థమైపోతుంది ఏదో ఉంటది అని చెప్పేసి, ఇంకో తక్కువ రికగ్నేషన్ ఉన్న యాక్టర్ ని తీసుకుని ఉంటే దానిలో ఇంకా బాగా ట్విస్ట్ వర్కౌట్ అయ్యేదని నా ఫీలింగ్. అది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి కొంచెం కన్వీనియంట్ రైటింగ్ అయిపోతా ఉంటుంది. ఎప్పుడైతే మనమ్మ చచ్చిపోతుందో రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఇంకెక్కువ ఉంటుందని నాకు అనిపించింది. ఎప్పుడైతే రవితేజ గారు వచ్చేసి మన గాయత్రి కాదు కదా అని రావడము, ప్రియా భవానీ శంకర్ దాకా వచ్చిన తర్వాత ఏమైందంటే మన మనమ్మ అని చెప్పిన తర్వాత అంతా ఆగిపోయి అక్కడ దాకా వెళ్లకుండా ఆయన రియాక్షన్ ఇవ్వకుండా వెళ్ళిపోతుండే. ఇంకొక వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసిన తర్వాత ఏమైందా అంటే మనమ్మ పడుకుందంటే లిటరల్ గా చచ్చిపోయిందని అర్థం కావట్లేదు. హీస్ టోటలీ మైండ్ దొబ్బింది దీనికి, పిచ్చోడు అయిపోయాడని ఫీలింగ్ లో ఉన్నా నేను. దాన్ని ఇంకొంచెం బాగా రాసి ఉండాలన్న ఫీలింగ్. ఇప్పుడు వెంటనే చంపిన వాళ్ళందరినీ చంపేస్తా, ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ సాల్వ్ చేస్తా అని మూడ్ లో వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కూతురు చచ్చిపోయిందని రికగ్నైజ్ చేసి శవం దగ్గరకు వస్తాడో అక్కడ ఇంకా బాగా పర్ఫార్మెన్స్ రావాలనుకున్నాను నేను. అరే అమ్మ లిటరల్ గా ఏళ్ళు ఓడిసే పుట్టక పుట్టింది పాప, అయ్యప్ప మాలేస్తే పుట్టింది అని చెప్పి సెటప్ పెట్టినావు, భార్య అంత బాధపడింది, దేవుణ్ణి చూసుకున్నావు నీ కూతుర్ని, అంత ప్రేమించిన కూతురు చచ్చిపోయింది, ఇంకా ఉండాలని ఫీలింగ్ వచ్చింది. ఇంకా గుండెలు బాదుకుంటావా ఏదో చేసుకుంటావా ఉండాలి. అక్కడ లిటరల్ గా రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలని ఫీలింగ్ ఉండే, అది రాలేదని నాకు అనిపించింది. అట్లా అనుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ సీన్ మళ్ళీ వీళ్ళు పుష్పవతి చేయాలని చెప్పేసి ఫంక్షన్ పెట్టడం, ఫోటోలు తీయడం నా వల్ల కాలే, కళ్ళకి నీళ్ళు కారిపోతా ఉంది. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ సీక్వెన్స్ మంచి అనిపించింది. బట్ స్టిల్ నాకు ఒక్క బిట్ అది ఒకటే, రవితేజ గారు కూతురి బాడీని చూసిన వెంటనే ఇంకా ఏడుస్తుంది చూసినా, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ప్రియా భవానీ శంకర్ ఏడుస్తుంది చూసినా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ లిటరల్ గా ఆ రేంజ్ లో ఏడుస్తాడు అనుకున్నాను. అక్కడ మాత్రం ఓకే రా బాబా అన్నట్టు అనిపించింది. అది ఐ హావ్ మైనస్ ఇన్ ద మూవీ, మైనస్ లో ఉన్నాయి. బట్ మెజారిటీ సినిమా వర్కౌట్ అయ్యింది. ఇట్లాంటి సినిమాలు కావాలి నాకు. నేను చెప్పినట్టుగానే అయ్యప్ప మాల అండ్ ఆల్సో అయ్యప్ప థింగ్ కాకుండా నువ్వు ఏది పెట్టినా వర్కౌట్ అయ్యేది. దీంట్లో చాలా బాగా హ్యాండిల్ చేసి. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందంతా కూడా మల్లెపూల పల్లకి అండ్ ఆల్సో దాన్ని ఎలా వాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నా కానీ సినిమా ఆ బిట్ వచ్చేంత వరకు అసలు యాక్చువల్లీ దాని మీద అసలు ఫోకస్ పోలేదు. ఆ సినిమా ఆ సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఓకే బాగానే ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ సెట్ పీస్ ఆర్ ఎల్స్ థియేటర్ మూవ్మెంట్ అన్నట్టు కాకుండా స్టోరీలో అలా వెళ్ళిపోయింది. నాకు అది వర్కౌట్ అయింది. నేను యాక్చువల్లీ చెప్పాలంటే మల్లెపూల పల్లకి మీద అంత సీరియస్ గా కూడా తీసుకోలేదు బికాస్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా ఆడుతుంది, వేరే రేంజ్ లో ఆడుతుంది. కొంతమంది 100 అంటున్నారు, 200 అంటున్నారు, 150 అంటారు, అని తెలియదు కానీ టాక్సిక్ రిలీజ్ అయింది అని వేరే విషయం. కానీ దిస్ ఈస్ వాట్ మ్యాటర్స్. రవితేజ గారు ఇలాంటి కావాలి మనకి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఆయన మంచి సినిమా చేస్తే జనాలు రావాలని వెయిట్ చేస్తున్నారు. ఆయన సినిమాలు మంచి చేయట్లేదు, జస్ట్ ఏదో డైలాగులు పంచ్ డైలాగులు. హీరోకి ఏమి కాదు, విలన్ ఏమి చేయలేడు, విలన్ గడ ఒక తుత్తుంబర్ గడ కాకుండా విలన్ గడ లిటరల్ థ్రెట్ అయి ఉండాలి. అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటది. మాస్ మహారాజ్ అని చెప్పేసుకుంటా హీరోయిన్లతో డాన్సులు చేస్తా, రొమాన్స్లు చేస్తా అంటే ఎవరికి ఎక్కదు. బట్ ఎండింగ్ మాత్రం చాలా చాలా బాగా ఎండ్ అయింది. రవితేజ గురుస్వామి అయిపోవడం, 3 ఏళ్ళు అయిపోయింది. ఆ పాప పేరు కూడా మణికంఠ అవ్వడం, ఆమె ఇరుముడి కట్టుకోవడము, వచ్చేసి మాట్లాడడము, ఒక రీజన్ వల్ల నీ లైఫ్ లోకి వచ్చిన అదే రీజన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నా, నీ లైఫ్ లో అలాంటి రీజన్ కావాలంటే మళ్ళీ నీకే పుడతా అని చెప్పడం ఏడుపు తెప్పించేసింది భయ్య. సీరియస్లీ ఎమోషనల్ గా సినిమా వేరే లెవెల్లో ఉంది. ఫ్యామిలీస్ అందరికి బాగా ఎక్కేస్తుంది. చాలా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు సినిమా. చెప్తున్నా కదా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ మిస్టేక్స్ కంటే చాలా బెటర్ ఉంది. సో ఇన్ దాట్ వే ఐ లవ్డ్ ఇరుముడి. ఇట్లాంటి సినిమాలు కావాలి. ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాటితో పాటు మంచి స్టోరీ, అది ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. ఐ లవ్డ్ ఇరుముడి. మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి.